హలో అండి, నేను మీ శైలజ చిట్టి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. దిత్వ సైక్లోన్ కారణంగా 2 డేస్ నుంచి చెన్నైలో రెయిన్ అయితే పడుతుంది. ఈరోజు కొంచెం వెదర్ బాగుంది కదా అని బీచ్కి అయితే వచ్చాము. వచ్చాకే తెలిసిందండి బీచ్ క్లోజ్ అని. అయినా చాలామంది అయితే వస్తున్నారు. మా పిల్లలు కూడా కొంచెం సేపు ఆడుకుందామని వెళ్దామంటే సరే అని వచ్చాము. షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. అందరూ ఇక్కడ ఆడుకుంటున్నారు. చాలా బాగుంది వెదర్ అయితే. ఇక్కడైతే చాలామంది వస్తున్నారు. బీచ్ క్లోజ్ అని పాపం వాళ్ళకు కూడా తెలీదు, మాకు కూడా తెలియకనే వచ్చాము. అందరూ వస్తున్నారు కదా అని మేము కూడా వచ్చాము. చూస్తుండేసరికి ఇక్కడ ముందుకెళ్ళి బీచ్ లోపలి వరకు వెళ్దామని వెళ్తుంటే మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటాం మమ్మీ అంటే సరే అని ఇక్కడ కొంచెం సేపు ఆడుకొనిచ్చాము. ఇక్కడ అండి ఆడుకునేదైతే ఇక్కడ ఉంటుంది సైడ్కి. ఇక్కడ చాలాసేపు ఆడుకున్నారు. ఆడుకోవడం అయిపోయినాక సరే ఇక్కడ వరకు వచ్చాం కదా, కొంచెం సేపు బీచ్లో ఎలా ఉందో చూద్దామని. ఈరోజు అసలే దిత్వ సైక్లోన్ ఉంది కదా, బీచ్లో ఆ మార్పులు ఎలా ఉన్నాయి చూద్దామని వెళ్ళామండి. అక్కడ చాలామంది పోలీస్ సెక్యూరిటీ వాళ్ళైతే ఉన్నారు. వాళ్ళైతే అలో చేస్తలేరు, కానీ చాలామంది అయితే అలో చేయకపోయినా వెళ్తున్నారు. సరే అని మేము కూడా వెళ్ళాము. దగ్గరికి వెళ్ళి చూస్తే చాలా అలలు, చాలా గాలి అయితే వస్తుంది. మీరు వింటున్నారు కదా, గాలి అయితే టూ మచ్గా వస్తుంది. చాలా పెద్దగా వీస్తుంది గాలి. అలాగే అలలు కూడా చాలా ఘోరంగా వస్తున్నాయి. అందుకనే కావచ్చు పోలీసులు అయితే ఎవరిని రానివ్వట్లేరు. సరే అనుకొని మేము అయితే కొంచెంసేపు అక్కడ వెయిట్ చూసాము. ఇక్కడ చాలా చల్లగా ఉంది కాబట్టి క్రాబ్స్ కూడా వస్తున్నాయి. చాలా క్రాబ్స్ ఉన్నాయి. అవి వీడియో తీద్దామని చూపించేసరికి లోపలికి వెళ్ళిపోతున్నాయి. క్రాబ్స్ని అయితే వీడియో తీయలేకపోయాను. ఈ వెదర్ అయితే చాలా బాగుందండి. ఈరోజు ఈ సైక్లోన్ కారణంగా చాలా అలలు అయితే బాగా ఘోరంగా వస్తున్నాయి. అలల్ని చూసి చాలా భయపడిపోతున్నాము. అలాగే చూడండి గాలి ఎలా వస్తుందో, చాలా ఘోరంగా వస్తుంది. కానీ చూస్తుంటే మాత్రం భలే మజా ఉంది. కానీ పోలీసులు నిజంగా ఎవరిని అలో చేస్తలేరు లోపలికి. అందరినీ రిటర్న్ పంపించేస్తున్నారు. సరేనని మేము కూడా రిటర్న్ వచ్చేసాక చాలాసేపు అక్కడ వెయిట్ అయితే చేసాము. ఎలా ఉంటుందని దూరం నుంచి అయితే చూసాము. చూడండి లోపలైతే ఎవరిని పంపించలేదు. లోపల ఎవరు ఆడుకోవడానికి వీల్లేదని, ఎందుకంటే సైక్లోన్ ఉంది కదా, అందుకని ఎవరిని పంపించట్లేరు. దూరం నుంచి చూసి ఎంజాయ్ చేసాము. ఎందుకైనా మంచిదని మేము కూడా వచ్చేసాము. ఈరోజు సైక్లోన్ కారణంగా బీచ్ మాత్రం చాలా బాగుందండి. కొంచెంసేపు అయినా మేము కొంచెంసేపు ఎంజాయ్ చేయగలిగాము. ఇక్కడ చూడండి కింద ఈ క్రీపర్ కూడా ఎంత గాలికి ఎలా ఊగుతున్నాయో. ఇవి అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా బాగుందండి ఈరోజు వెదరు. అంతేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.